హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక మార్చి 1 నుండి ప్రారంభమంటూ అప్డేట్ అయితే. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇక మార్చి 1 నుండి ప్రారంభం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులకు కేంద్రం మరో అప్డేట్ అయితే ఇచ్చింది. పీఎఫ్ సొమ్మును ఏటీఎం మరియు యూపీఐ ద్వారా విత్డ్రా విషయంలో కొత్త డెడ్లైన్ ప్రకటించింది. ఇక పీఎఫ్ నిధుల ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేయటంలో భాగంగా ఏటీఎం, యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం 2026 మార్చిలోపు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న ఉద్యోగి సొంత నిధులు విత్డ్రా చేసుకునేందుకు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తుందని, దీన్ని సులభతరం చేయటమే తమ ముఖ్య ఉద్దేశమని మంత్రి చెప్పారు. పీఎఫ్ సొమ్ము మీది, దీన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను సరళాంతరం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏ కారణం చెప్పకుండా 75% వరకు పీఎఫ్ను ఉపసంహరించుకోవచ్చన్నారు. ఏటీఎంతో పీఎఫ్ విత్డ్రాకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని, వచ్చే మార్చిలోపు యూపీఐ విత్డ్రా సదుపాయం తీసుకొస్తున్నామన్నారు. ఆధార్, యూఏఎన్ అనుసంధానం ఇప్పటికే పూర్తయ్యాయని, ఇక పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం ద్వారా డెబిట్ కార్డుతో ఏటీఎంలో విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కాగా కేంద్ర పీఎఫ్ విత్డ్రాకు సంబంధించిన నిబంధనను గత అక్టోబర్లో సవరించిన సంగతి తెలిసిందే.